హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ కిచెన్. ఈరోజు సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే చికెన్ సొరకాయ పులుసు. చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి, మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం కుక్కర్లో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. చికెన్ సొరకాయ పులుసుకి కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటీలు, కరివేపాకు, అలాగే 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు, ఇంకా చూసుకుంటే సొరకాయ ముక్కలు, అదే మనకి ఆనపకాయ ముక్కలు అన్నమాట. ఇవన్నమాట మనకి కావాల్సిన పదార్థాలు. చూడండి ఒకసారి. తర్వాత నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసి వేపుకోవాలన్నమాట. వేగిన తర్వాత అందులో మిగిలిన టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం అన్నిటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే వేపుకోవాలన్నమాట. చూడండి, చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. చూడండి, ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కలుపుతూ ఉండండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోండి. కలిపిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మొత్తం మళ్ళీ కింద నుంచి పై వరకు బాగా కలపండి. కలిపిన తర్వాత సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, అదే మన ఆనపకాయ ముక్కలు వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీ రుచికి సరిపడా కారం, మీరు ఎక్కువగా తింటే ఒక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. చూడండి, ఈ విధంగా చూస్తున్నారు కదా. ఈ విధంగా బాగా కలుపుతూ ఉండండి. బాగా కింద నుంచి కలపండి. చికెన్కి కారం, ఉప్పు, మసాలా అంతా కరెక్ట్గా పట్టేటట్లు బాగా కలుపుతూ ఉండండి. కలిపితే రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట. రెడ్ కలర్ వచ్చేంత వరకు కలపండి. తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఎక్కువ వాటర్ పోయకండి, కొంచెం వాటర్ అయితే పోసుకోండి. తర్వాత ఇప్పుడే మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. చూసుకున్న తర్వాత మీరు కుక్కర్ అయితే పెట్టేసుకోండి. మంట అయితే ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మంట హై ఫ్లేమ్ పెట్టుకోండి. 5 విజలు వస్తే కూర అయిపోయినట్టే. పులుపు వేసి పులుసు పెట్టుకోవడమే. ఒక లోతు గరిటె తీసుకొని విజిల్ పైకి ఎత్తి మొత్తం ఆవిరంతా బయటికి పోగొట్టండి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేయండి. చూసారా, కూర అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు రసం అయితే కలిపి ఉంచుకోండి. మీరు ఎక్కువ పులుపు తినవాళ్ళైతే ఎక్కువ కలుపుకొని ఈ చింతపండు రసం అయితే అందులో కూరలో వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే మనకు సాల్ట్ వేసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టేసి మళ్ళీ సేమ్ మంటను హై ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ పెట్టేసుకోండి. 2 విజలు వస్తే పులుసు అయిపోద్ది. ఎలాగుందో మీకు తీసి చూపిస్తాను. మొత్తానికి మన చికెన్ సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. మమ్మీకి గొంతు బాగాలేదు, అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, పులుసు రెడీ అయిపోయింది. ఎలాగుందో టేస్ట్ చేసి మా అబ్బాయి చెప్తాడు. ఫ్రెండ్స్, చికెన్ సొరకాయ పులుసు ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. చాలా బాగుంది, పుల్లగా చాలా బాగుంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ కిచెన్. బాయ్ ఫ్రెండ్స్. Hold me close till I get up. Time is better.